గాంధీ కుటుంబానికి అవసరం అయితే 1000 కోట్లు ఇవ్వాలట. అవసరం అయితే అందరి దగ్గర జమ చేసుకొని చందాలు వసూలు చేసుకొని ఎవరు ఇవ్వాలట? నా కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వాలట. ఎంపీ కనికి ఇస్తాం. గాంధీ కుటుంబానికి జీవితాంతం కాంగ్రెస్ కార్యకర్తలందరిగా వాళ్ళ శ్రమను వాళ్ళ జీవితాన్ని మొత్తం అంకితం చేయాల్సిందేనా? కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం బతుకులు ఏముండవా? వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఏముండదా? నీకేం పోయింది? జూబ్లీహిల్స్ ఇల్లులు ఉన్నాయి, ల్యాండ్ క్రూజర్ కార్లు ఉన్నాయి, ఫార్చునర్ కార్లు ఉన్నాయి. 7 అన్నదమ్ములకు మీరు 7 కోటీశ్వర్లు ఎదిగిర్రు. మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుగొద్దా? జీవితాంతం నీ గాంధీ కుటుంబానికి అవసరం అంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి ఈ పైసలు వేసుకొని రూపాయి వేసుకొని ఈ 1000 కోట్లైనా ఇస్తారట. ఏమిటికి ఇస్తారు? నీ గాంధీ కుటుంబాన్ని ఏమని చెప్పు. మా కాంగ్రెస్ కార్యకర్తలకు అవసరం ఉన్నాయి, నీ గాంధీ కుటుంబాన్నే పైసలు జమ చేసుకొని పార్టీ ఫండ్ నుంచి పీకైనా సరే కాంగ్రెస్ పార్టీకి బానిసలుగా పనిచేస్తూ చూసినావా? అటువంటి కార్యకర్తలకు డబ్బులు నీ గాంధీ కుటుంబాన్ని ఇవ్వమని చెప్పు. కార్యకర్తలు కూడా మారాలి. మనమే వెతికియాలి ఆ పైసలు. మనం ఏమిటికియాలి? రాహుల్ గాంధీ ఇప్పుడు హెలికాప్టర్లు తిరిగే స్టేజ్ లోనే ఉన్నాడు. ఆయనకు మంచి బంగళా ఉన్నది. ఆ బంగళాను పంపించాలని చూసినా కూడా వర్కౌట్ కాదు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గట్లే ఉన్నాయి, అందరి గట్లే ఉన్నాయి. నాయకులకు కార్యకర్తలు అంటే 1000 కోట్లు వేయాలట. ఎందుకు వేస్తారు? మీ నాయకులంతా కలిసి 1000 కోట్లు జమ చేసుకొని మా కార్యకర్తలకు మంచురా.